హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ ఆల్ ఇస్ వెల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పుల్ షాట్ని ఏ విధంగా ఆడాలి. పుల్ షాట్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఈ గ్యాప్ ఇచ్చిన చెప్పండి. రోహిత్ శర్మ. ఎస్, రోహిత్ శర్మ 100%. రోహిత్ శర్మ తప్ప పుల్ షాట్ని అంత పర్ఫెక్ట్గా ఎవ్వరూ ఆడలేరు టోటల్ వరల్డ్లో. ఉన్న పాయింటింగ్ వీళ్ళు ఆడేవాళ్ళు, కానీ అంత పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ చేసి కొట్టే వ్యక్తి పుల్ షాట్ని కేవలం ఒక రోహిత్ శర్మనే. టోటల్ మన క్రికెట్ వరల్డ్ మొత్తం అంత బాగా ఆడగలడు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. పుల్ షాట్ కొట్టేటప్పుడు గట్టిగా హోల్డ్ చేయండి బ్యాట్ని, పర్ఫెక్ట్ హోల్డ్ చేయండి బ్యాట్ని. మీరు బ్యాట్ని ఏ విధంగా పట్టుకోవాలంటే బ్యాట్ ఎటు కూడా టర్న్ కావద్దు, చేతులు అంత పర్ఫెక్ట్గా పట్టుకోండి. ఈ హైట్ నీకు ఇక్కడ నుంచి పుల్ షాట్ కొట్టాలంటే ఇక్కడ నుంచి కిందికి, ఇక్కడ నుంచి పైకి కాదు. మన హైట్ ఏంటంటే బాల్ని మనం గెజ్ చేసుకునే విధానం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ హైట్ రావాలి బాల్ని. ఈ హైట్ వస్తేనే నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా హిట్ చేస్తావు. హిట్ చేస్తే వెళ్ళిపోతుంది. మనం ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగా షాట్ వెళ్ళిపోతుంది. హైట్ తగ్గట్టు బంతిని కొట్టాలి, అంతేగాని నీకు మోకాళ్ళ కన్నా కిందికి వచ్చిందని మనం పుల్ షాట్ కొట్టలేముగా. ఈ విధంగా కొట్టలేము. లేదా నీకు ఇక్కడ కన్నా హైట్ వస్తే దాన్ని ఇటు కొట్టలేవు. సో పుల్ షాట్కి కూడా ఒక హైట్ ఉంది. ఆ హైట్ తగ్గట్టే నువ్వు దాన్ని హైట్ తగ్గట్టే కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ పడ్డ బాల్ని పుల్ షాట్ ఏ విధంగా కొట్టాలో ఒకసారి చూడండి. రెడీ? అబ్బా, మంచి వస్తుందరా. స్టెప్ పడ్డ బాల్ని మనం ఫుల్ షాట్ ఎలా కొట్టాలో చెప్పినాం కదా. అదేవిధంగా మనం ఇంకో ఆప్షన్ ఉంది మనకి, ఏంటంటే డైరెక్ట్ టాస్ పడ్డ బాల్ని కూడా మనం ఫుల్ షాట్ కొట్టచ్చు. స్టెప్ పడ్డ బాల్ని కొట్టచ్చు, నెక్స్ట్ డైరెక్ట్ టాస్ పడ్డ బాల్ని కూడా ఫుల్ షాట్ కొట్టచ్చు. టాస్ బాల్ని ఏ విధంగా మనం ఫుల్ షాట్ కొట్టాలో చూపిస్తా చూడండి. కొద్ది పైకి ఇదిరా. ఇప్పుడైతే చూశారు కదా స్టెప్ పడ్డ బాల్ ఏ విధంగా ఆడాలా, టాస్ పడ్డ బాల్ని ఏ విధంగా ఆడాలో చెప్పిన. ఇప్పుడు మిస్టేక్ ఏంటి? ఆ పుల్ షాట్ ఆడే విషయంలో, పుల్ షాట్ ఆడే విధానంలో మనం మిస్టేక్ చేస్తే ఏమవుతుంది? పుల్ షాట్ని నువ్వు పర్ఫెక్ట్గా కొడితే ఓకే, కానీ బై మిస్టేక్ నువ్వు పుల్ షాట్ని కరెక్ట్గా ఆడకపోతే ఏం జరుగుద్ది? పుల్ షాట్లో మిస్టేక్ చేయడం వల్ల మనం వికెట్ ఎక్కడ కోల్పోతున్నాం అంటే, ఫస్ట్ మిస్టేక్ ఎక్కడంటే మనం బ్యాట్ని గట్టిగా హోల్డ్ చేయం. సెకండ్ మిస్టేక్ ఏంటంటే మన బాల్ని కరెక్ట్గా చూడం. నెక్స్ట్ ఏంటంటే బౌలర్ వేసే స్పీడ్ని నువ్వు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడైతే పర్ఫెక్ట్గా కొడతావు. పర్ఫెక్ట్గా నువ్వు హిట్ చేయకపోతే ఏమైందంటే నీ బ్యాటు ఇలా వెళ్ళిన, నీ బ్యాటు బాలు బ్యాట్ తగలనే నీ బ్యాట్ అవుతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? We'll come back to that. Elias Bigger. Yes, Bish, it's in the air. So the Doorway departure is bowled into by Mitchell Johnson. The dangerous Virat Kohli is... ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా టాస్ బాల్ ఏ విధంగా కొట్టాలి, స్టెప్ పడ్డ బాల్ ఏ విధంగా కొట్టాలి, ఫుల్ షాట్ ఏ విధంగా కొట్టాలని చూశారు కదా. ఈ చిన్న టిప్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఈ విధంగా ఉంటే ఇంకా ఫ్యూచర్ చాలా వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.